మన దేశంలో ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 మొదలవుతోంది. ఇదే సమయంలో మార్చిలో ఉగాది పండుగ తర్వాత కొత్త సంవత్సరం కూడా మొదలవుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి పలు కీలక ఆర్థిక నియమాల్లో మార్పులు అమల్లోకి వస్తున్నాయి దేశవ్యాప్తంగా. ఈ మార్పులు సామాన్య ప్రజల ఆర్థిక జీవితంలో పన్ను చెల్లింపులు, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, గ్యాస్ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డ్ పాయింట్స్ సహా అనేక అంశాలపై ప్రభావం చూపిస్తాయి. ఈ మార్పుల గురించి మీరు ముందే తెలుసుకోవాలి. సో మీ ఆర్థిక ప్రణాళికను ఇబ్బంది లేకుండా సిద్ధం చేసుకోండి. సో ఏప్రిల్ 1 నుంచి మారుతున్న అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆదాయ పన్ను మినహాయింపు పెంపు. ఆదాయ పన్ను విధానంలో కొన్ని కీలక మార్పులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమలు కాబోతున్నాయి. ప్రస్తుత పన్ను విధానంలో 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కలుపుకొని మొత్తం 12,75,000 రూపాయల ఆదాయం వరకు పన్ను రహితంగా ఉంటుంది. ఇది మధ్యతరగతి వర్గానికి ఒక మంచి ఊరటనిచ్చే అంశమని చెప్పాలి. ఇక రెండోది టీడీఎస్. టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో మార్పులు వస్తున్నాయి. భారతదేశంలోని డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ పరిమితి 5,000 నుంచి 10,000కు పెరుగుతోంది. ఇదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లపై వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్ పరిమితి 5,000 నుంచి 10,000కు చేరింది. ఈ మార్పుల ప్రకారం 7 లక్షలకు మించిన విద్యా లావాదేవీలపై 5% టీసీఎస్ విధించబడుతుంది. విదేశీ చెల్లింపుల పరిమితి కూడా మారుతుంది. లిబరలైజ్డ్ రెమిడెన్స్ స్కీమ్ కింద విదేశీ చెల్లింపుల పరిమితి 7 లక్షల నుంచి 10 లక్షలకు కూడా పెరుగుతుంది. ఇక యూపీఐ సేవలో మార్పులు వస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి జాతీయ చెల్లింపు సంస్థ ఎన్పిసిఐ ఆధ్వర్యంలో 2025 ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవల్లో కొన్ని మార్పులు వస్తున్నాయి. ఇకపై ఇన్యాక్టివ్ మొబైల్ నెంబర్లకు లేదా ఇతరులకు కేటాయించిన నెంబర్లకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా తప్పుడు లావాదేవీలు నివారించవచ్చు. ఇక జీఎస్టీ నియమాలు కూడా వస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇన్పుట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఐఎస్డి తప్పనిసరిగా అమలు చేస్తారు. దీని ద్వారా వ్యాపారాలపై కొత్త పన్నుల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపవచ్చు. ఇక తర్వాత ఏటీఎం బ్యాంకింగ్ ఛార్జీలు. ఏటీఎం నగదు ఉపసంహరణ ఛార్జీలను మార్పు చేశారు. దీంతో పాటు పలు బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ నియమాల్లో కూడా మార్పులు చేశాయి. ఈ క్రమంలో ఖాతాదారులు తమ ఖాతా నిర్వహణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లో మార్పులు. భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు ముఖ్యంగా ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల నిబంధనలో మార్పులు చేస్తున్నాయి. కొన్ని లావాదేవీలపై రివార్డులు తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఏప్రిల్ 1 నుంచి. ఇక రూపే డెబిట్ కార్డు నియమాలు కూడా మారాయి. ఎన్పిసిఐ రూపే డెబిట్ సెలెక్ట్ కార్డులపై కొన్ని మార్పులు చేస్తోంది. ఈ మార్పులు విమానాశ్రయ లాంజ్ యాక్సెస్, బీమా కవర్, ప్రయాణం, ఫిట్నెస్ వంటి సౌలభ్యాలకు యాడ్ చేయడం ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేలా ఉంటాయి. ఇక గ్యాస్ సిలిండర్ ధరలు. ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలు మార్పు చేస్తాయి. పెరగవచ్చు లేదా ధర తగ్గవచ్చు. ఈ మార్పు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా జరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతుంది. ఈ మార్పులన్నీ ప్రజలపై ఖచ్చితంగా ప్రభావాలు చూపించే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం స్టార్ట్ అవబోతోంది. వీటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.